నమస్తే అండి. మన తెలుగు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంగ్లీష్‌ని చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. చాలా సింపుల్ ఇంగ్లీష్, వర్కింగ్ ఇంగ్లీష్, డైలీ యూజ్‌ఫుల్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కాదు, ఏ భాష అయినా మహాసముద్రం లాంటిది. మీరు మీ ప్రయత్నంతో చాలా చక్కగా నేర్చుకొని నాకు మంచి కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. మీరందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో, మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లీవ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ and like and share the video session to other friends of Telugu who are showing lot of interest to learn English. When we have lot of love, then only we can learn English. You all like English because you all like Telugu. మనకి ఒక భాష అంటే చాలా ఇష్టం ఉన్నప్పుడు ఇంకొక భాష అంటే కూడా చాలా ఇష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ అంటే మనకెందుకు ఇష్టం కలుగుతుందంటే నేర్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తామంటే ఇంగ్లీష్లో మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మన డైలీ లైఫ్లో. మీరు ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్ కావచ్చు, ఒక ప్రొఫెషనల్ కావచ్చు, ఒక డాక్టర్, లాయర్, హూ ఎవర్ యు ఆర్, యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. యూ హ్యావ్ దట్ కంపల్షన్ టు లెర్న్ ఇంగ్లీష్. మనం తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేసి ఇంగ్లీష్ని మన సొంతం చేసుకోవాలి. ఇంగ్లీష్ని మన సొంతం చేసుకోవడం అంటే అందులో ప్రధానమైనటువంటి అంశాలని మనం నేర్చుకోవాలి. ఆ ప్రధానమైన అంశాలు ఏమిటండి? ఎట్లా నేర్చుకోవాలండి? ఈ సెషన్లో మనం వాటిని టచ్ చేస్తాము, ప్రాక్టీస్ చేస్తాము, నేర్చుకుంటాము. సో మహాసముద్రం లాంటి ఇంగ్లీష్ని ఈజీగా మనం సొంతం చేసుకుంటాం. అదే ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టెన్సెస్. మనకి 3 టెన్సెస్గా డివైడ్ అయ్యింది ఇంగ్లీష్. అందులో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు ఇంతకుముందు మనము ట్యూటోరియల్స్లో డిస్కస్ చేసుకున్న నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ని అప్లై చేయాలి, అవి యూజ్ చేయాలి. ఎవరి గురించి మీరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? ప్రజెంట్ టెన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి, తెలుగులో చెప్పాలంటే వర్తమాన కాలము, ప్రజెంట్, నౌ. ఇట్స్ అబౌట్ ప్రజెంట్ సిచ్యుయేషన్. ఇట్ టాక్స్ అబౌట్ ప్రజెంట్ థింగ్స్. ఇట్ టాక్స్ అబౌట్ people in present times. It also talks about what people are doing at present. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ వర్తమానంలో ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రజెంట్ టెన్స్లో మనం చెప్తామన్నమాట. అంటే we talk about people. He is my friend. She is my colleague. She is my classmate. My classmate is Revati. My classmate is Revati. Really, my classmate is Revati. Okay. Your classmate is Raju. His classmate is Srinu. So now we are talking about his classmate, my classmate, your classmate and her classmate. వీళ్ళందరూ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్. ఇంతకుముందు సెషన్లో కూడా మనం నేర్చుకున్నాం కదండి. హీ, షీ, ఇట్ అండ్ ఎనీ ప్రాపర్ నౌన్. ఏ ప్రాపర్ నౌన్ అయినా అంటే మనుషుల యొక్క పేర్లన్నీ. రాజేష్, హిజ్ క్లాస్మేట్, మై క్లాస్మేట్, లక్ష్మి, లలిత, రేవతి, హీ, షీ, ఇట్. దీస్ ఆర్ ఆల్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్. ఎందుకంటే ఒక్కొక్కరే ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్. నేను కాదు, మీరు కాదు, నువ్వు కాదు, మేము కాదు, మనము కాదు. థర్డ్ పర్సన్. మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాము. మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది, నాకు తెలుసది.
ఓకేనండి. సో when we are talking about third person singular number, their actions especially. యాక్షన్స్ అంటే ఏంటండి? ఇంగ్లీష్లో యాక్షన్స్ అంటే మనం చేస్తున్నా, మీరు చేస్తున్నా, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? యు ఆర్ లిసనింగ్ టు మీ, ఐఎమ్ టీచింగ్ యూ. ఓకేనండి, నేను మీకు టీచ్ చేస్తున్నాను, మీరు నేను చెప్పినది వింటున్నారు. ఇది నా గురించి, మీ గురించి కాకుండా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు మనము. ఓకేనండి, మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? అందరూ కూడా వినండి. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, షీ స్టేస్ ఇన్ హైదరాబాద్. షీ స్టేస్ ఇన్ ముంబై. షీ కుక్స్ వెరీ వెల్. She likes our native place. మన ఫ్రెండ్, నా ఫ్రెండ్, లేకపోతే ఇంకొకరి ఫ్రెండ్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఎవరైతే వాళ్ళు, షీ ఆర్ హీ. రాజేష్ ఈజ్ స్టేయింగ్ ఇన్ చెన్నై. రాజేష్ స్టేస్ ఇన్ చెన్నై. మనము వర్తమాన కాలం గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పుకున్నాం కదండి. హీ స్టేస్ ఇన్ చెన్నై అంటే అతను చెన్నైలో ఉంటున్నాడు. ఓకే, హీ వర్క్స్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. హీ స్టేస్, గుర్తుపెట్టుకోండి, హీ స్టేస్ ఇన్ చెన్నై. హీ వర్క్స్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై ఫ్రెండ్ రేవతి స్టేస్ ఇన్ హైదరాబాద్. షీ కుక్స్ ఫుడ్ వెరీ వెల్. సో స్టేస్తో మొదలు పెట్టాము, వర్క్స్, కుక్స్, ఇవన్నిటికీ కూడా మనము ఎస్ యాడ్ చేసాము. ఎందుకని ఎస్ యాడ్ చేసాము? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి ఎస్ యాడ్ చేయటం అనేది ఇంగ్లీష్లో ఒక ప్రిన్సిపల్. అది మీ అందరికీ తెలుసు. మీరందరూ చాలాసార్లు దాన్ని ప్రాక్టీస్ చేశారు. ఆ ప్రాక్టీస్ చేస్తూనే మరొకసారి ఇప్పుడు మనం రివ్యూ చేసుకుంటున్నాము, మరొకసారి గుర్తు చేసుకుంటున్నాము. మీకు తెలిసినది మనం ఒకసారి గుర్తు చేసుకోవడమే ఈ ట్యూటోరియల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మన తెలుగు ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్ గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారో చక్కగా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఒక డాక్టర్ గురించి మాట్లాడదాము. డాక్టర్ ట్రీట్స్ హిస్ పేషెంట్స్ వెరీ వెల్. ఓకే, డాక్టర్ చార్జెస్ వెరీ లెస్ ఫీజ్. ఈ డాక్టర్ గారు పేషెంట్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. చేస్తారు అంటే ఫ్యూచర్ కాదండి, జనరల్గా మాట్లాడుతున్నాం అన్నమాట ఆ డాక్టర్ గారి గురించి. జస్ట్ లైక్ రాజేష్ స్టేస్ ఇన్ చెన్నై అంటే అతను చెన్నైలో ఉంటాడండి అని చెప్తాం కదా మనము. అతను బాంబేలో ఉంటాడు అని చెప్తున్నామంటే, ఉంటాడు అంటే ఫ్యూచర్ కాదండి, అతను ఉంటున్నాడు అనమాట. వర్తమానంలో అతను అక్కడ ఉంటున్నాడు. ఓకేనండి, ఈ విషయం మనము తెలుగులో అనేటప్పుడు అతను ముంబైలో ఉంటాడండి, నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుందండి. ఇట్ మీన్స్ దట్ ఇన్ ద ప్రెజెంట్ షీ స్టేస్ ఇన్ హైదరాబాద్, హీ స్టేస్ ఇన్ చెన్నై. ద డాక్టర్ ట్రీట్స్ హిస్ పేషెంట్స్ వెరీ వెల్. డాక్టర్ గారు పేషెంట్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తారండి, చాలా బాగా వైద్యం అందిస్తారండి వాళ్ళకి. అంటే ఏమిటి? ఫ్యూచర్లో చేస్తారని కాదు, ఎప్పుడో రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారని కాదండి. వాళ్ళు, ఆ డాక్టర్ గారు చాలా చక్కగా ట్రీట్ చేసేటటువంటి డాక్టర్ అండి. అట్లాంటి ఉద్దేశం అండి మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో మై డియర్ లెర్నర్స్ ఆఫ్ తెలుగు, యు ఆర్ వెరీ వెరీ థరో అండ్ క్లియర్ about using third person singular number. Okay, the cat is running. Okay, the cat runs fast. Okay, cat is running అంటే అది కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దాని గురించి మరలా మనం చెప్పుకుంటాం అనుకోండి, ఎందుకంటే ఈ సెషన్ని మనం పూర్తిగా డివోట్ చేసాము సింపుల్ ప్రజెంట్ టెన్స్కి, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి. ఓకే, ద డాగ్ బార్క్స్. ద డాగ్ బార్క్స్, బార్క్కి మనము యాడ్ ఎస్
యాడ్ చేసాము, ఎస్ యాడ్ చేసాము. అట్లాగే ద క్యాట్ లుక్స్ సో స్వీట్, ద క్యాట్ రన్స్ వెరీ ఫాస్ట్. ఈ క్యాట్ చాలా చక్కగా కనిపిస్తుందండి చూడటానికి, అది చాలా ఫాస్ట్గా పరిగెడుతుందండి. ఓకే, ద స్టూడెంట్స్ సబ్మిట్ దేర్ హోంవర్క్ అంటాము. స్టూడెంట్స్ అనేటప్పటికి ప్లూరల్లోకి వచ్చేసాము. ఎందుకు? స్టూడెంట్ ఒక్కరు కాదండి, చాలామంది అనమాట. ఒకరికన్నా ఎక్కువ, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, 10 మంది కావచ్చు. ఒక్క స్టూడెంట్ అయితే మనకి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అవుతుందండి. ద స్టూడెంట్ సబ్మిట్స్ హిస్ హోంవర్క్ ఇన్ టైమ్. ఈ స్టూడెంట్ విద్యార్థి హోంవర్క్ని చక్కగా ఇన్ టైం, ఇచ్చిన టైంలోగా సబ్మిట్ చేస్తాడండి ఎప్పుడు కూడా. లేకపోతే ఆ అమ్మాయి సబ్మిట్ చేస్తుందండి, ఆ విద్యార్థిని సబ్మిట్ చేస్తుందండి అంటే ఆ అమ్మాయి కానీ ఆ స్టూడెంట్ అబ్బాయి కానీ వాళ్ళకి చక్కగా ఇన్ టైంలో సబ్మిట్ చేసేటటువంటి హ్యాబిట్ ఉందన్నమాట. ఓకేనా అండి? ఇప్పుడు క్లియర్ అయింది కదా? ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము తీసుకుందామండి. అదేంటంటే, మనము ఒక చిన్న ప్లేస్ తీసుకుందాము. ఆ ప్లేస్ని ఒక ఆఫీస్ అనుకుందామండి, లేదా మనం ఒక ఇంట్లో ఉన్న కిచెన్ అనుకుందామండి, లేదంటే ఒక క్లాస్ రూమ్ అనుకుందామండి. అందులో జరుగుతున్నటువంటి సింపుల్ ప్రెజెంట్, ఎస్పెషల్లీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం కదండి. ఎట్లాంటి వర్బ్స్ ఉంటాయి, వాటిని ఎట్లా యూస్ చేస్తామో చెప్పుకుందాం. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరేనండి. ఆ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ప్రజెంట్ టెన్స్ కాకుండా ఇతరమైన టెన్సెస్లో కూడా మనము వెళ్దాము. ఓకేనండి? మీరు ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. తర్వాత మీ ప్రెషియస్ కామెంట్స్ని కూడా నాకు ఇవ్వండి. సో దట్ నేను బెటర్ చేసుకుంటాను, మీకు ఇంకా హెల్ప్ చేయగలుగుతాను. ఓకేనండి? ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ తీసుకోండి. మీరందరూ గుర్తు చేసుకోండి. మన ఆఫీస్ ఉంది, మన వంటిల్లు ఉంది, మన కిచెన్ ఉంది. ఒకళ్ళ కిచెన్ ఉంది, లేకపోతే ఎవరిదైనా ఒక కిచెన్ ఉంది. మదర్ ప్లేసెస్ ఆర్డర్ ద వెజిటబుల్స్. అమ్మ వెజిటబుల్స్ని ఆర్డర్ ప్లేస్ చేసింది అంటాము ఇంగ్లీష్లో. ఆర్డర్ అనేది ఆర్డర్ అనేది వాడమన్నమాట అండి. ఆర్డర్ చేయటం అంటే మనము కొనుక్కోవడానికి మనము సంసిద్ధమైనప్పుడు దానిని ప్లేసింగ్ ఆర్డర్ అంటారు ఇంగ్లీష్లో. మదర్ ప్లేసెస్ ఆర్డర్ ఫర్ వెజిటబుల్స్. మదర్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, ప్లేసెస్ ఆర్డర్. ప్లేస్ అనేటటువంటి ఒక వర్బ్ తీసుకున్నాము. ప్లేసెస్ ఆర్డర్, మదర్ ప్లేసెస్ ఆర్డర్ ద వెజిటబుల్స్. మదర్ ప్లేసెస్ ఆర్డర్ ద వెజిటబుల్స్. ఓకే, షీ కుక్స్ వెరీ వెల్. షీ ఈజ్ ఆల్సో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఓకే, షీ రిసీవ్స్ వెజిటబుల్స్. తను వెజిటబుల్స్ వచ్చినవి తీసుకుంది, రిసీవ్ చేసుకున్నది మదర్. ఓకే, షీ ట్రైస్ టు ప్రిపేర్ లంచ్ రెడీ. షీ మేక్స్ లంచ్ రెడీ. షీ కుక్స్ లంచ్. అమ్మ లంచ్ కుక్ చేస్తుంది. తను వెజిటబుల్స్ ఆర్డర్ ప్లేస్ చేసింది. మదర్ ప్లేసెస్ ఆర్డర్ ఫర్ వెజిటబుల్స్. Places order the vegetables or places order for the vegetables. Okay. Mother cooks food very well. She makes the preparation ready. మొట్టమొదట రెడీ చేసుకోవాలి కదండి. రెడీ చేసుకున్న తర్వాతనే కుక్ చేస్తారు కదా. సో మదర్ కట్స్ వెజిటబుల్స్ అండ్ సిస్టర్ హెల్ప్స్ మదర్ ఇన్ కటింగ్ వెజిటబుల్స్. అమ్మ వెజిటబుల్స్ని కట్ చేస్తున్నది. సిస్టర్ అమ్మకి హెల్ప్ చేస్తున్నది. అంటే తను ఎప్పుడు చేస్తుంది అనమాట, హెల్ప్ చేస్తుంది. వర్తమానంలో చేస్తుంది అంటే జనరల్గా చేస్తుంది అనమాట. ఓకేనండి? ఓకే, మదర్ కుక్స్ ఫుడ్ ఇన్ టైమ్. షీ మేక్స్ లంచ్ రెడీ ఇన్ టైమ్. షీ వెయిట్స్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అరైవ్ హోమ్. Mother asks them to eat food. Father eats food. Sister eats food.
Brother also eats food. Sister likes sweets. Brother likes snacks. Father likes curd. ఇట్లా మనము ఒక కిచెన్లో జరిగేటటువంటి కొన్ని అంశాలని జనరల్ సెన్స్లో మనం మాట్లాడుకున్నాము. ఆ జనరల్ సెన్సే మనము వర్తమానంలో చెప్తున్నటువంటి ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఈ రకంగా మీ అందరికీ చాలా వెర్బ్స్ తెలుసు, చాలా థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్ తెలుసు. వాటన్నిటిని ఉపయోగించి ఒక్కొక్క సెంటెన్స్ అయినా, రెండేసి సెంటెన్సెస్ అయినా మీరు చక్కగా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో మీరు యాడ్ చేయండి. సో దాట్ మీకు చక్కగా ప్రాక్టీస్ అనేటటువంటిది చాలా రికాల్ అవుతుందన్నమాట. అంటే మీకు వచ్చినదే మరలా మీరు రివ్యూ చేసుకుంటారు, రికాల్ చేసుకోగలుగుతారు. ఈ రకంగా మన తెలుగు ఫ్రెండ్స్ అందరూ దే ఆల్ గ్రో ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఇంగ్లీష్ గ్రోస్ ఎవ్రీ డే. ఇంగ్లీష్ గ్రోస్ ఎవ్రీ డే. అవర్ తెలుగు పీపుల్ grow with English every day. Thank you all. I request you all to please subscribe my channel and to leave your valuable comments in the comment section and like and share this video to all our friends who love to learn English language. Thank you.